హాయ్ రైడర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద బీజీ. మరో కొత్త వెహికల్తో మీ ముందుకు వచ్చేసాడు మీ మధు. ఇవాళ రివ్యూ చేయబోతున్న వెహికల్ వచ్చేటప్పుడు కంప్లీట్గా ఒక ఫ్యూచరిస్టిక్ వెహికల్ అండ్ రెట్రో స్టైల్లో ఉంటుంది అనమాట. వెహికల్ చూసుకుంటే కంప్లీట్ డిజైన్ చూసుకుంటే కూడా. అండ్ ఇవాళ రివ్యూ చేయబోతున్న వెహికల్ వచ్చేటప్పుడు హుస్క్వర్నా స్వాట్పిలియన్ 401 వెహికల్ చూసుకుంటే, అండ్ వెహికల్ యొక్క లుక్ చూసుకుంటే కూడా మనకి ఒక కంప్లీట్ యూనిక్ డిజైన్తో ఉంటుంది వెహికల్ చూసుకుంటే కంప్లీట్గా మీకు చూసుకుంటే. అండ్ మన ఒక డిజైన్ చూసుకుంటే ఏదైతే మనకి స్టైల్ ఏదైతే ఉన్నదో చూసుకుంటే కంప్లీట్ మనకి హుస్క్వర్నా అయితే కంప్లీట్ న్యూ డిజైన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది మనకి చూసుకుంటే. అండ్ ప్రీవియస్ మోడల్కి ఇప్పటికి చిన్న చిన్న చేంజెస్ కానీ వెహికల్ లుక్ చూసుకుంటే కూడా మనకి ఒక ప్రీమియం లుక్ అయితే కనబడుతుంది. అండ్ మన ఫ్రంట్ డూమ్ దగ్గర నుంచి చూసుకుంటే మీకు మనకి ఏదైతే ట్రాన్స్పరెంట్ యొక్క డూమ్ని అయితే మనకి ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి డిజైన్ చూసుకోవాలి. అలాగే మనకి హుస్క్వర్నా అన్నది మనకి ఇక్కడ బ్రాండింగ్ లోగో కూడా చూపిస్తున్నారు మనకి చూసుకుంటే. అలాగే మనకి చూస్తే మనకి ఎంట్రన్స్ మడ్గేట్ దగ్గర చూసుకుంటే మనకి ఫైబర్ బాడీని అయితే ప్రొవైడ్ చేశారనమాట. అలాగే టైర్స్ విషయం చూసుకున్నా కూడా మనకి ఏదైతే ప్రీమియం వెహికల్స్లో 1200cc వెహికల్స్లో ఏదైతే ప్రొవైడ్ చేస్తారో మనకి ఆ టైర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. స్కార్పియన్ టైర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. అన్న మరి ఇవి ట్యూబ్లెస్ టైర్స్ అంటే కాదు తమ్ముడు, మరి ఇవైతే ట్యూబ్లెస్ టైర్స్ అయితే కాదనమాట. మనకి దీంట్లో చూసుకుంటే కంప్లీట్గా మన ట్యూబ్ టైర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే మనకి ఫోక్ వీల్స్ అయితే ఇక్కడ మనకి ప్రొవైడ్ చేయడం వల్ల మాత్రం ట్యూబ్లెస్ టైర్స్ అయితే రావు మనం చూసుకుంటే. అలాగే మనం ఇంజిన్ దగ్గర చూసుకున్నా కూడా మనకి ఏదైతే కూల్ చాంబర్ ఏదైతే ఉన్నదో మనకి ఒక బటర్ఫ్లై డిజైన్లో ఉంటుంది. మనకి ప్రీవియస్గా కూడా మీరు చూస్తుంటే విట్పిలియన్ 250 మనం రివ్యూ చేసాం ఫ్రెండ్స్. మీరు చూడకపోతే మనకి కార్డ్స్లో వేస్తారు, మీరు అక్కడ నుంచి చూడొచ్చు అనమాట విట్పిలియన్ 250 కూడా. అండ్ సేమ్ డిజైన్ అయితే మనం చూసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే 401 అనే డిజైన్ అయితే ఉంటుంది. అండ్ హుస్క్వర్నా వచ్చేటప్పటికి అది నాట్ చిన్న బ్రాండ్ అయితే కాదు. మనం చూసుకుంటే 120 years ఒక లెగసీ అయితే ఉన్నది. అలాగే 100 వరల్డ్ టైటిల్స్ ఛాంపియన్షిప్ని అయితే విన్ అయింది అనమాట. అండ్ మనకి వెహికల్ డిజైన్ అన్నది కూడా ఒక ప్రైజ్లో చూసుకుంటే చాలా బెటర్ మనకి ప్రైజ్లో వస్తుంది అనమాట చెప్పుకోవాలంటే మనకి హుస్క్వర్నా స్వాట్పిలియన్ 401 అనే డిజైన్ కూడా. అండ్ మనం చూసుకుంటే కూడా ఇక్కడ మనకి డ్యూయల్ సిట్టింగ్ అయితే ఆఫర్ చేసిన సిట్టింగ్ కంఫర్టబుల్ అయితే చాలా బాగుందన్నమాట. మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా చూసుకుంటే కూడా టైర్స్ విషయంలో కానీ మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎల్ఈడి లైట్స్ని అయితే ప్రొవైడ్ చేశారు చూసుకుంటే. అలాగే మనకి ఇవాళ ఈ వెహికల్ స్పాన్సర్ చేసిన వాళ్ళు కేటీఎం షోరూమ్ దొండపతి వాళ్ళ డీటెయిల్స్ అన్నది కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు వాళ్ళని కూడా. అండ్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అనమాట. అలాగే మోర్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో ఇంటూ ద వీడియో. వెహికల్ మెయిన్ డీటెయిల్స్ చూసుకుంటే ఇంజిన్ కెపాసిటీ వచ్చేటప్పుడు 400cc వస్తుంది. ఇంకా మైలేజ్ విషయానికి వచ్చేటప్పుడు ప్రీవియస్ మోడల్కి ఇప్పటికే చూస్తే చాలా చేంజ్ చేశారనమాట. ఎందుకంటే ట్యాంక్ కెపాసిటీ వచ్చేటప్పుడు ప్రీవియస్ మోడల్లో మీకు 9 లీటర్స్ అయితే వచ్చింది. అండ్ దీంట్లో చూసుకుంటే కంప్లీట్ చేంజ్ చేశారు. వెహికల్లో చూసుకుంటే 13.5 లీటర్స్ని అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ మీకు లాంగ్ రైడ్స్ వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుందని 9 లీటర్స్ అయితే ఉండేది. ఇప్పుడు కంప్లీట్గా చేంజ్ చేశారు. మీకు లాంగ్ రైడ్స్ వెళ్ళే వాళ్ళు చాలా హ్యాపీగా వెళ్ళొచ్చు అనమాట. అండ్ దీంట్లో మైలేజ్ విషయానికి వచ్చేటప్పటికి కంప్లీట్ క్లైమ్ చేసేది వచ్చేటప్పటికి 30 kilometers వస్తుంది పర్ లీటర్కి. అండ్ సిట్టింగ్ విషయానికి వచ్చేటప్పుడు కూడా కంప్లీట్గా మీకు సిట్టింగ్ అయితే డ్యూయల్ సిట్టింగ్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. మీకు సిట్టింగ్ చాలా కంఫర్టబుల్గా ఉంది. దీంట్లో చూసుకుంటే సీట్ హైట్ వచ్చేటప్పటికి 820 mm అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే వెహికల్ వెయిట్ చూసుకుంటే మీకు టోటల్గా ఇది 171
21 కేజెస్ని అయితే ప్రొవైడ్ చేశారు మనకి వెహికల్ వెయిట్ వచ్చేటప్పటికి. అండ్ నేను కూర్చుంటే నా హైట్ వచ్చేటప్పుడు 5.10 ఉంది, నేను కూర్చుంటే సిట్టింగ్ పొజిషన్ అయితే ఇలా ఉందన్నమాట. అండ్ కంప్లీట్ వెహికల్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే కూడా మీకు 177 mm అయితే ప్రొవైడ్ చేశారు వెహికల్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పటికి. ఫ్రెండ్స్ మన ఇంజిన్ గురించి చూసుకుంటే కూడా మనకి దీంట్లో చూస్తే ఫ్యూల్ ఇంజెక్షన్తో వస్తుంది, సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్ అండ్ విత్ అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్తో వస్తుంది. అండ్ పవర్ అండ్ టార్క్ కూడా చూసుకుంటే మనకి చాలా హైగా ఉంది. అండ్ పవర్ చూసుకుంటే 45 bhp అండ్ 9000 rpmతో వస్తుంది. అండ్ టార్క్ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు 39 Nm అండ్ 7000 rpmతో వస్తుంది అనమాట. దీంట్లో చూసుకుంటే పర్ఫార్మెన్స్ వైజ్గా చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది మనకి. దీంట్లో చూసుకుంటే రైడింగ్ రేంజ్ అనేది కూడా చూసుకుంటే మీకు 391 వస్తుంది అనమాట రైడింగ్ రేంజ్. కానీ అండ్ టాప్ స్పీడ్ చూసుకుంటే 140 అలాగా వస్తుంది మనకి దీంట్లో చూసుకుంటే. అలాగే మనకి దీంట్లో 2 మోడ్స్ని అయితే ప్రొవైడ్ చేశారనమాట వెహికల్ వచ్చేటప్పటికి. అండ్ స్ట్రీట్ మోడ్ అండ్ రైన్ మోడ్ అనేది 2 రైడ్ మోడ్స్ని అయితే ప్రొవైడ్ చేశారు వెహికల్ వచ్చేటప్పటికి. మనం సస్పెన్షన్ డీటెయిల్స్లోకి వచ్చేటప్పుడు ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేటప్పటికి మనకి ఇది యూఎస్డి ఫోక్స్ని అయితే ఆఫర్ చేస్తారు, ఎఫెక్ట్స్ నుంచి వస్తున్నాయి అన్నమాట మనకి దీంట్లో చూసుకుంటే. అలాగే మనకి కొంచెం సస్పెన్షన్ చూసుకుంటే కూడా గార్డ్ని అయితే ప్రొవైడ్ చేస్తారు మనకి దీంట్లో చూసుకుంటే కూడా. అండ్ దీంట్లో చూసుకుంటే మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి 320 mm డిస్క్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే 240 mm డిస్క్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ బ్యాక్ సైడ్ సస్పెన్షన్ వచ్చేటప్పుడు మోనోసాక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి బ్యాక్ సైడ్ కూడా ఎపెక్స్ నుంచే వస్తుంది అనమాట. అండ్ ఫ్రంట్ సస్పెన్షన్ దగ్గర అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో చూసుకుంటే మనకి ఇక్కడ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి. ఇక్కడ చూసుకుంటే కూడా ఇక్కడ ఈ మనకి అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఇక్కడ మనకి ఆఫర్ని అయితే చేస్తున్నారు ఇక్కడ చూసుకుంటే. అండ్ టైర్స్ విషయానికి వచ్చేటప్పటికి కూడా మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి చూసుకుంటే స్కార్పియన్ బ్లాక్ ప్యాటర్న్స్ టైర్స్ని అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట దీంట్లో చూసుకుంటే కంప్లీట్గా. ఫ్రంట్ వచ్చేటప్పటికి మీకు చూసుకుంటే అపోలో టైర్స్ని అయితే ప్రొవైడ్ చేశారు రెండు కూడా మనకి చూసుకుంటే. ఇందులో 110/70 టైర్స్ని అయితే ప్రొవైడ్ చేశారు అనమాట. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే 150/60 అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రెండ్స్ దీంట్లో చూసుకుంటే మనకి ఎల్ఈడి కన్సోల్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట, విత్ కలర్ కన్సోల్ని అయితే ప్రొవైడ్ చేశారు మనకి టోటల్గా చూసుకుంటే కూడా. అండ్ దీంట్లో చూసుకుంటే చాలా ఆప్షన్స్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. దీంట్లో చూసుకుంటే ఏబిఎస్ మోడ్ అయితే ఉన్నది మనకి చూసుకుంటే, అలాగే ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే మనకి దీంట్లో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ని అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ దీంట్లో చూసుకుంటే మనకి రెయిన్ అండ్ రోడ్ మోడ్ అండ్ స్ట్రీట్ మోడ్ అనేసి 2 మోడ్స్ని అయితే ప్రొవైడ్ చేశారు చూసుకుంటే ఇక్కడ మనకి. అండ్ దీంట్లో చూసుకుంటే కంప్లీట్గా ఫ్యూయల్ సర్వీస్ ఉన్నది, అలాగే మీకు స్ట్రీట్ మోడు, అలాగే మీకు రైడ్ మోడ్స్ని చూపిస్తుంది. ఇక్కడ ఏబిఎస్ మోడ్ ఒకటి చూపిస్తుంది, ఎంటీసీ మోడ్ ఒకటి ఇక్కడ చూపిస్తుంది అనమాట కంప్లీట్గా చూసుకుంటే మీకు. అలాగే మీకు కంప్లీట్ వెహికల్ యొక్క చాలా మనకి దీంట్లో చూస్తే చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉన్నది ప్రొవైడ్ చేశారు కంప్లీట్గా మీకు చూసుకుంటే కూడా ఇందులోని. అలాగే మనకి ఇక్కడ స్విచెస్ని అయితే ప్రొవైడ్ చేశారు అనమాట, చేంజింగ్ స్విచెస్ని. అలాగే మనకి హజార్ లైట్ స్విచ్ అయితే ఇక్కడ ఉన్నది. అండ్ ఇక్కడ హార్న్ స్విచ్ అండ్ సైడ్ ఇండికేషన్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇందులో క్విల్ స్విచ్ని అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు అనమాట వెహికల్. అండ్ ఒకసారి వెహికల్ ఒక ఎగ్జాస్ట్ ఒక సౌండ్ ఒకసారి విందాం. అండ్ మనం దీంట్లో చూసుకుంటే కూడా మనకి అండర్ ఎగ్జాస్ట్ని అయితే ప్రొవైడ్ చేశారు. మనకి చూసుకుంటే అండర్ పిలియన్ ఎగ్జాస్ట్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూసుకుంటే మనకి చిన్నది ఉంటుంది ఎగ్జాస్ట్ చూసుకుంటే కూడా మీకు ఇందులో. అలాగే మనకి చైన్ డ్రైవ్ చూసుకుంటే కూడా మీకు ఓపెన్ చైన్ డ్రైవ్ని అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లో చూసుకుంటే మనకి ఓపెన్ చైన్ డ్రైవ్ అయితే ఉన్నదన్నమాట. మీరు ఎవ్రీ 500 kilometers ఒకసారి మీరు సర్వీస్ చేసుకోవడం వల్ల మీకు రైడింగ్ కంఫర్టబుల్ అనేది కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అలాగే మనకి దీంట్లో చూస్తే 6 speed మాన్యువల్ గేర్ బాక్స్ని అయితే ప్రొవైడ్ చేశారనమాట వెహికల్లో చూసుకుంటే కూడా. ఫస్ట్ మనం రైడింగ్ యొక్క పర్ఫార్మెన్స్ చూసుకుంటే మనకి స్పాట్ పిలియన్ 401 వచ్చేటప్పుడు కంప్లీట్గా ఇనిషింగ్ స్టేజ్లోనే మనకి పికప్ని అయితే అందుకుంటుంది. అండ్ స్పీడ్గా వెళ్ళినప్పుడు కూడా మనకి ఏదైతే ఆ వైబ్రేషన్ అనేది వెహికల్లో లేదనమాట, లైట్గా ఉంది మనకి వైబ్రేషన్, అంతగా ఏమి అనిపించట్లేదు. మనకి లుక్ చూసుకుంటే ఒక స్క్రాంబ్లర్ ఒక లుక్ అయితే మనకి కనిపిస్తుంది. ఎందుకంటే టైర్స్ దగ్గర నుంచి చూసుకుంటే కూడా కంప్లీట్గా మనకి ఇందులో చూస్తే బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే హ్యాండిల్ బార్ కూడా మరీ అంత వైడ్గా లేదు. మీరు డే టు డే లైఫ్లోనే మనం జనరల్గా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా మనకి యూస్ చేసుకోవచ్చు అనమాట వెహికల్ చూసుకుంటే కంప్లీట్గా. అండ్ డిజైన్ చూసుకుంటే కూడా మీకు లుక్ అయితే చాలా ప్రీమియం లుక్ అయితే కనిపిస్తుంది. మనకి హస్క్వర్నా వాళ్ళ డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి మీకు. అంటే వెహికల్ యొక్క లుక్ చూసుకుంటే కొంచెం షార్ట్ మోడల్లో కనిపిస్తుంది, కానీ వెహికల్ యొక్క పర్ఫార్మెన్స్ చాలా బాగుందన్నమాట. ఇంజిన్ కెపాసిటీ చూసుకున్న మీకు మనకి 400cc వస్తుంది. అండ్ లాంగ్ రైడ్స్ వెళ్ళినప్పుడు కూడా ఇంజిన్ హీట్ ఎక్కడం కూడా ఉండదు మనకి. ఇందులో చూసుకుంటే కంప్లీట్ లిక్విడ్ కూల్ ఇంజెక్షన్ ఇచ్చారు, విత్ అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ పవర్ చూసుకుంటే మీకు 42.9 bhp వస్తుంది అండ్ 9000 rpm వస్తుంది అనమాట దీంట్లో చూసుకుంటే. అండ్ పవర్ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు మీకు 45 మీకు bhp వస్తుంది అండ్ 9000 rpm అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ 39 Nm అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అండ్ రైడింగ్ రేంజ్ కూడా మీకు ఆల్మోస్ట్ మీకు 400 kilometers దగ్గర మీకు రైడింగ్ రేంజ్ ఉంది. అండ్ టాప్ స్పీడ్ చూసుకున్నా కూడా 160 and 140 లోపల వస్తుంది మీకు.
అలాగే మనకి దీంట్లో 2 మోడ్స్‌ని అయితే మనకు ప్రొవైడ్ చేశారు. దీంట్లో చూసుకుంటే మనకి స్ట్రీట్ మోడ్ అండ్ రైన్ మోడ్ అనేది 2 మోడ్స్‌ని అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ కన్సోల్ డీటెయిల్స్‌లోకి వచ్చేటప్పుడు మనకి ఇందులో ఎల్ఈడీ కన్సోల్‌ని అయితే ప్రొవైడ్ చేశారు. విత్ కలర్స్‌తోని వస్తుందనమాట దీంట్లో చూసుకుంటే. అండ్ చాలా ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. మీకు పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే టైం షార్ట్‌గా ఉండడం వల్ల మనకి న్యూ వెహికల్ వల్ల మనకి టెస్ట్ రైడింగ్ వెహికల్ కాబట్టి వెంటనే నేను పూర్తిగా చెప్పలేకపోతున్నాను వెహికల్‌లో చూసుకుంటే. అలాగే మీకు ఫ్రంట్ సస్పెన్షన్ చూస్తే కూడా మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఎపెక్స్ నుంచి వస్తున్నాయి సస్పెన్షన్ వచ్చేటప్పటికి. అండ్ ఫ్రంట్ సస్పెన్షన్ గార్డ్ గాని ప్రొవైడ్ చేయడం గానీ, అలాగే మనకి అప్స్ అండ్ డౌన్ యూఎస్‌డి ఫోర్క్స్‌ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే స్వింగ్ ఆర్మ్ అనేది మోనోషాక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి కంప్లీట్‌గా డ్యూక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ మనకి చూసుకుంటే స్వింగ్ ఆర్మ్ అనేది ఏదైతే బ్యాక్ సైడ్ ఆ డిజైన్ ఏదైతే ఉందో, అలాగే మనకి ఎగ్జాస్ట్‌ని చూసినా కూడా అండర్ బిల్లీ ఎగ్జాస్ట్‌ని అయితే మనకి ప్రొవైడ్ చేశారు. ఆ సౌండ్ కూడా చాలా బాగుంది. మనకి ఒక స్పోర్టివ్ వెహికల్ ఒక సౌండ్ బీట్‌ని అయితే వినిపిస్తుందనమాట. మన ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా చూసుకుంటే కూడా. అండ్ మనకి ఫ్రంట్ టైర్స్ విషయానికి వచ్చేటప్పుడు కూడా ప్రీమియం వెహికల్స్‌లో ఇచ్చే టైర్స్‌ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ కంప్లీట్ లుక్ చూసుకున్నా కూడా మీకు ఓవరాల్‌గా ఒక ప్రీమియం వెహికల్ అనమాట. మనకి ఫ్యూచరిస్టిక్ వెహికల్‌లా కనిపిస్తుంది. ఒక రెట్రో స్టైల్‌లో ఉన్నది వెహికల్ చూసుకుంటే కూడా మీకు. అండ్ మైలేజ్ లాంగ్ రన్ వెళ్ళేవాళ్ళకి కూడా మనకి ఫ్యూల్ కెపాసిటీ కూడా మనకి ప్రీవియస్ మోడల్‌లో చూసుకుంటే ఇప్పటికి కంప్లీట్‌గా చేంజ్ చేశారు మనకి. ఎందుకంటే ప్రీవియస్ మోడల్‌లో చూసుకుంటే 9 లీటర్స్ ఉండేది. ఇప్పుడు మనకి ఫుల్‌గా మనకి పెంచారు, బాగానే పెంచారు. ఎందుకంటే 13.5 లీటర్స్‌ని అయితే కెపాసిటీని పెంచారనమాట. అండ్ ఓవరాల్‌గా మైలేజ్ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు కూడా 32-35 కిలోమీటర్స్ వస్తుందనమాట. అండ్ వెహికల్ యొక్క పర్ఫార్మెన్స్ అయితే ఇది ఫ్రెండ్స్. అండ్ ఓవరాల్‌గా స్పాట్ పిలియన్ 400 అండ్ రివ్యూ ఇది ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్ ఓవరాల్గా హుస్క్వర్నా స్పాట్ పిలియన్ 401 రివ్యూ ఇది ఫ్రెండ్స్. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.